కడప జిల్లా ఒంటిమిట్టలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. తెలుగుదేశం నేతలు కార్యకర్తల సమావేశం తర్వాత పెన్నా పేరూరుకు మంత్రి వెళ్లారు. గ్రామస్తులు ఘన స్వాగతం పలకగా దాదాపు 100 కుటుంబాలు రాంప్రసాద్ రెడ్డి సమక్షంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డిని మంత్రి ప్రకటించారు. అందరి ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన ఆయన బీఫామ్ అందించారు. చంద్రబాబు నాయుడు గారు 4వ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము ఇస్తున్నామో దానికి ఆకర్షితులై ముఖ్యంగా ఈ ఒంటిమిట్ట మండలాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేదానికి ఈరోజు ఎన్నికల బరిలో దిగుతున్నాం. ఏవైతే సంక్షేమ ఫలాలు ఈరోజు ప్రజలకు అందుతున్నాయో దానికి తార్కాణమే ఈ చేరికలని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ గ్రామాన్ని పట్టిపీడిస్తున్న ముంపు వాసుల యొక్క సమస్యను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయి అతి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని సభాముఖంగా ఇక్కడ మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ గ్రామానికి సంబంధించిన మౌలిక వసతులు అయితేనేం, రేపు రాబోయే కాలంలో హౌసింగ్ కాలనీ, పెన్షన్ల విషయంలోనైతేనేం అన్ని విషయాల్లో ఎక్కడా రాజీ లేని విధంగా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినా మనం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో అవే మనకు శ్రీరామ రక్ష కాబట్టి తప్పకుండా ప్రజల్లోకి వెళ్దాం. రాజంపేట నియోజకవర్గంలో మన తడాక ఏందో ఈ ఒంటిమిట్టతోనే రుజువు చేసే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.